హలో ఎవ్రీవన్, చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని అందులో పెరుగు, ఉప్పు, కారం, తగినంత పసుపు, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ధనియాల పొడి వేసి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ గ్రేవీ కోసం టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్లోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, 2 యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక 5 minutes. అదంతా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని యాడ్ చేసుకోవాలి. నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ దగ్గర కొంచెం బటర్ ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీలో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని ఆ గ్రేవీలోకి యాడ్ చేయండి. చికెన్ మ్యారినేట్ చేయడం వల్ల పీసెస్ స్మూత్గా ఉంటాయి. అలానే మసాలా అంతా పీసెస్కి పట్టి టేస్ట్గా ఉంటుంది చికెన్. మీకు టైం ఉంటే 1 hour మ్యారినేట్ చేసినా పర్లేదు, టైం లేకుంటే ఒక 1/2 hour మ్యారినేట్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆ గ్రేవీలో యాడ్ చేయండి. అంతా కలిపి మూత పెట్టి ఒక 15 minutes సిమ్లో పెట్టండి. ఇప్పుడు రైస్ బాయిలింగ్ కోసం గిన్నె తీసుకొని వాటర్ యాడ్ చేసి, నేను 2 glasses రైస్ కోసం 4 glasses వాటర్ తీసుకొని అందులో బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి మంచిగా కలిపి రైస్ వాటర్ని బాయిల్ చేయండి. ఇవి మంచిగా బాయిల్ అయ్యే లోపల ఆ గ్రేవీ రెడీ అయిపోతుంది. అలానే కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా వాటర్లో యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అతుక్కుపోకుండా పలుకు పలుకుగా ఉంటుంది. ఇలా వాటర్ తెరులుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేయాలి. రైస్ 80% ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది. గ్రేవీ సగం తీసి పక్కన పెట్టుకొని ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత ఆ లేయర్ పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి ఆ పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా ఇంకో లేయర్ వేయండి. మిగిలిపోయిన రైస్ని కూడా ఆ చికెన్ పైన వేసి ఫైనల్గా మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలానే మీ దగ్గర గీ ఉంటే గీ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర గీ లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. మీరు మాత్రం ట్రై చేసినప్పుడు గీ తప్పకుండా యాడ్ చేయండి. అలానే మూత పెట్టి ఒక 15 minutes సిమ్లో పెట్టండి. అడుగంటుకుపోకుండా నేనైతే కింద అట్ల పెనం పెట్టి దానిపైన ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లో వాటర్ పెట్టి ఒక 15 minutes సిమ్లో పెట్టాను. ఇలా చేయడం వల్ల అడుగంటుకుపోకుండా నీట్గా వస్తుంది. ఫైనల్గా బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ.